సృష్టిలో మనకు తెలియని ఎన్నో వింతలు ఉంటాయి. ఇక హిందూ దేవాలయాల్లో అత్యంత ప్రసిద్ధిగాంచిన ఎంతో మహిమాన్వితమైన ఎన్నో వింతలకు కేంద్ర బిందువైన ఆలయాలు కూడా ఉన్నాయి. అటువంటి ఆలయాలలో ముఖ్యమైనది అనంత పద్మనాభ స్వామి దేవాలయం. అనంత పద్మనాభ స్వామి దేవాలయంలో మనం నమ్మలేని ఎన్నో వింత విషయాలు ఉన్నాయి. అటువంటి వింతల్లో పద్మనాభ స్వామి ఆలయంలోని కొలను ఒకటి. ఈ కొలనులో ఆలయ అధికారులు సిబ్బందికి ప్రమేయం లేకుండానే ఎక్కడి నుంచి వస్తుందో తెలియకుండా ఒక ముసలి వచ్చి ఉంటుంది. భక్తులకు ఎవరికి హాని చేయని శాకాహార ముసలి ఈ కొలనులో అందరికి ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. అనంత పద్మనాభ స్వామి ఆలయ ప్రత్యేకతలలో ఇది ముఖ్యమైనదిగా చెప్పవచ్చు. గతంలో ఈ కొలనులో బాబియా అనే ఒక ముసలి ఉండేది. ఆ ముసలి పండ్లు పలహారాలు తప్ప మరేమీ తినేది కాదు. గుడికి వచ్చిన భక్తులు ఈ ముసలిని చూసేందుకు ఆసక్తి చూపేవారు. ఆ ముసలి గతేడాది అక్టోబర్ 9, 2022న మరణించింది. ఇప్పుడు ఈ బాబియా స్థానంలో మరో ముసలి ప్రత్యక్షమైంది. ఇది ప్రతి ఒక్కరికి ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఈ ముసలి ఎక్కడి నుంచి వచ్చింది, ఎలా వచ్చింది అనేది ఎవరూ చెప్పలేరు. ఒక ముసలి చనిపోయిన తర్వాత మరొక ముసలి ప్రత్యక్షం కావడం ఎంతో కాలంగా అనంత పద్మనాభ స్వామి ఆలయ కొలనులో జరుగుతుంది. ఇప్పటి వరకు 3 ముసళ్ళు అదే విధంగా కనిపించాయి. గత ఏడాది చనిపోయిన బాబియా ముసలి 3వది. తాజాగా కనిపించినది 4వ ముసలి. ఒకప్పుడు ఈ కొలనులో పెద్ద ముసలి ఉండేదని, బ్రిటిష్ వాళ్ళు దాన్ని కాల్చేయడంతో దాని స్థానంలో మరో ముసలి వచ్చిందని, ఆ తర్వాత బాబియా ఇప్పుడు మరో ముసలి కనిపిస్తుందని చెబుతున్నారు. ఈ కొలనులో ఇంకా ముసళ్ళు ఉన్నాయా? ఒకటి చనిపోయిన తర్వాత మాత్రమే ఇంకొకటి ఎందుకు కనిపిస్తుంది? ఇంతలా అనంత పద్మనాభుడి లీలలా? ఇదంతా అనంత పద్మనాభుడి లీలలా అని అక్కడికి వచ్చిన భక్తులు చర్చించుకుంటున్నారు. ఈ సీక్రెట్ వెనుక అసలు కారణం ఏమిటి అనేది అందరూ చర్చిస్తున్నారు.